ట్యాంక్ బండ్ బోటు దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అజయ్ అదృశ్యమైనట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాగారం వాసి అజయ్ తో పాటు వచ్చిన స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక అజయ్ అదృశ్యమయ్యాడనే సమాచారంతో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ బోటు దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అజయ్ దృశ్యమైనట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాగారం వాసి అజయ్ తో పాటు వచ్చిన స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక అజయ్ అదృశ్యమయ్యాడనే సమాచారంతో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. ట్యాంక్ బండ్ బోటు దగ్ధం ఘటనలో యువకుడు మిస్ అయ్యాడు. అజయ్ అదృశ్యమైనట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాగారం వాసి అజయ్ తో పాటు వచ్చిన స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక అజయ్ అదృశ్యమయ్యాడనే సమాచారంతో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. ఫస్ట్ నాకేం చెప్పలేదండి, ఏడికి పోతున్నా ఏం చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందనంటే మేము డబ్బును వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట, 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే, ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే తప్పును వచ్చేసాయని చెప్పింది వాళ్ళ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఏమైందని అర్థం కాదు. ఆమె ఫోన్ చేస్తాను, నేను ఇంట్లో పండుకుని రాత్రి 2:30కి అట్లా ఫోన్ చేసింది. మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాలేదని అంటే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసిన చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు పడవలలో. రాత్రి 2:30కి వచ్చినాము. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసాము ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగాలు చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. ట్యాంక్ బండ్ బోటు దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అజయ్ అదృశ్యమైనట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాత్రి ట్యాంక్ బండ్ వద్ద జరిగినటువంటి భరతమాత మహా ఆరతి కార్యక్రమం చూసేందుకు అజయ్ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. ఆ తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళందరూ తప్పించుకున్నప్పటికీ కూడా అజయ్ ఆచూకీ ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. అయితే ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వచ్చినటువంటి అజయ్ మిస్ అవడంతో ఒక్కసారిగా కుటుంబంలో ఆందోళన నెలకొంది. ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ప్రస్తుతం అజయ్ ఎట్లా మిస్ అయ్యాడు అనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పటికే అజయ్ తల్లిదండ్రులు స్పందించారు. తాము నాగారంలో ఉంటాము, అజయ్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు, తన స్నేహితులతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చాడు. వాస్తవానికి తనకు ఈత రాదు, అయితే
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతనితో పాటు వచ్చినటువంటి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. కానీ అజయ్ ఆచూకీ ఇప్పటి వరకు కూడా కనిపించట్లేదు. ఎప్పుడైతే తను మిస్ అయ్యాడు, తను ఇంటికి రావలేదన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేశాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. అలాగే తన కోసం 2:30 నుంచి నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా వెతుకుతూ ఉన్నాము. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నాము. అలాగే తమ కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రులు, అలాగే అతని యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఆరా తీసినప్పుడు ఇప్పటి వరకు కూడా తన ఆచూకీ తమకు కూడా తెలియదని, అలాగే ఫోన్ కూడా కలుస్తలేనటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీని మీద కుటుంబం అంతా ఒక్కసారిగా గాబరాకు గురైంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అజయ్ ఏమై ఉంటాడు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారినటువంటి నేపథ్యంలోనే మరోవైపు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో ఇది మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది తల్లిదండ్రులకు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడే ట్యాంక్ బండ్లు హుస్సేన్ సాగర్ లో పడి బోటు ప్రమాదం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నటువంటి సందర్భంలో అక్కడ అందరూ పరుగులు పెట్టి తప్పించుకునే ప్రాణాలతో బయటపడేటువంటి క్రమంలో అదే కూడా ఒక్కసారిగా ఆ నీళ్లలో దూకే ప్రయత్నం చేసి ఈత రాకపోవడం వల్ల లోపలే మునిగి చనిపోయాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇమ్మీడియట్ గా ఈ విషయానికి సంబంధించి కూడా ఇమ్మీడియట్ గా తమ బాబు ఏమయ్యాడనే విషయాన్ని కూడా తెలియజేయాలి అంటూ కూడా ఇటు పోలీసులకు పేరెంట్స్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రత్నకుమార్, ఈ ఘటనకు సంబంధించి అధికారుల స్పందన ఎలా ఉంది? అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవైపున ఆ పోలీసులు, మరోవైపున కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధికారులు కూడా కొంత దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే అందరూ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఒక వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. ఇమ్మీడియట్ గా అతన్ని స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి అతను క్షేమంగానే ఉన్నట్టు కూడా ఒకవైపున వైద్యుల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు వెళ్ళిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఇప్పుడు అజైనటువంటి వ్యక్తి పరిస్థితి మాత్రమే సస్పెన్స్ గా మారింది. అతను అసలు ఏమయ్యాడు, ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్సిడెంట్ అనేది, అగ్ని ప్రమాదం అనేది ఎలా చోటు చేసుకుంది, ముఖ్యంగా బాణసంచా అంత పెద్ద ఎత్తున కూడా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించకుండా ఎందుకు అలా కాల్చాల్సి వచ్చినటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇంత పగడ్బందీగా నిన్న జనవరి 26 రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి వేడుకల్లో భాగంగా రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఒకవైపున అధికారులు ఆరాధిస్తున్నారు. మరోవైపున ఇన్సిడెంట్ తర్వాత అజయ్ అయినటువంటి వ్యక్తి మిస్సింగ్ అవడంతో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరోవైపున పోలీసులు కూడా అతని కోసం అతని ఆచూకీ తెలుసుకునేందుకు కూడా కేసు నమోదు చేసుకుని ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.